తదనంతరంబుగా మందర దుర్బోధను తలకెక్కిన కైకేయి దశరథుని వద్దకు వెళ్లి తనకివ్వవలసిన 2 వరంబులలో ఒకదానిని భరతునికి పట్టాభిషేకము చేయవలసినదనియు రెండో దాని శ్రీరామచంద్రుని 14 ఏళ్లు వనవాసము పంపవలసినదనియు కోరగా ఆ మాటలు విన్న మహారాజు హా రామచంద్రాయని మొదలు నరకిన అరటి చెట్టు వని కూలి మూర్చిల్లే. పెదరాన్న ఆ కాలంలో కూడా ఇంత ఘోరం తలపెట్టే ఆడవాళ్లు ఉండి ఉన్నారంటావా పెదనాన్న? ఆ కాలంలోనే కాదురా నాయన, ఈ కాలంలో కూడా అంతకంటే ఘోరాలు తలపెట్టే ఆడవాళ్ళు ఉన్నారు రాకిష్టయ్యా. కావాలంటే నా పక్కనే ఉన్న అపర కైకేయిని చూడవయ్యా. గిష్టయ్యా గిష్టయ్యా. ఏమిటేమిటి? అబ్బో అబ్బో బుర్ర పనిచేసిందే. ఇంత నాజుగ్గా సంగీతంలో అంటున్నా కూడా తగిలిందే. ఇందుకా పురాణాలు? ఇదిగో శాస్త్రం గారు పురాణం లేదు. పెద్దమ్మకి తగలటం కాదు కానీ పురాణం పొత్తుల్లో సావి తగలకుండా రావణమ్మా, ఎవరి ఆడుకోతురు? ఎవరో అనాథ సంతలో కనపడింది. ఇంట్లో పని పాటుకుంటుందని పిలుచుకొచ్చాను. నువ్వు అట్టయ్యగా వచ్చావు ఇంటికి. మంగళ తిరునాల్లో కనిపిస్తే అయ్యో పాపం అనాథని ఇంటికి దోలుకొచ్చాడు. మధ్యకి గతేనమ్మా పేరుకి చీట్ రాసింది. పిల్ల పిల్ల నేను చెప్పలా, మా పెద్దమ్మ మనస్సు బహు మెతుకు, మాటే కొంచెం కటువు. ఒరే కిష్టయ్య, పెద్దయ్య నువ్వు అట్లా మాట్లాడొచ్చట్రా? మనస్సు మెతుకుని అబద్ధం చెప్తావా? తప్పు కాదు. లేదమ్మా లేదు, మనస్సు కూడా అంతే. ఈయన మనసులు అన్ని అన్న కోసం, నా మనసు మాత్రం ఇనప మోస. ఏ అమ్మా మురిసిపోతున్నా కొడుకు అన్న మాటలక? నాకే ఇలాంటి బిడ్డ ఉంటుంటేనా? అదేమిటక్క, కిష్టయ్య మాత్రం నీ బిడ్డ కాడా? అయ్యో అదేస్తాం, ఇలాంటి కుంటాను కానీ కానీ ఏ నువ్వో చూసుకోవడం మంచిది. నువ్వు అంటానే ఉన్నావు, నేను ఇంటానే ఉన్నాను. ఏది జరగందే? త్వరగా కానీ త్వరగా కానీ. ఏంటి నువ్వో చూసుకోమంటావా నన్ను? అక్షరాలా అంతేలే, నేను బతకడం మీ అందరికీ కష్టంగానే ఉంది. ఇదిగో గుర్రం సంగతి తెలిసేనే దేవుడు దాని కొమ్ములివ్వంది. కర్మకాలి, నీ కడుపునే గాని ఒక కాయ కాస్తే నాయనా ఇంకేమన్నా ఉందా? ఈ ప్రపంచం భగ్గున భస్మం ఊరుకోదు. వద్దే వద్దు. చూడు, నువ్వు ఇలాగే గొడ్రాలుగా ఉండడమే నాకెంతో హాయి, దేశానికి కూడా ఎంతో క్షేమమే. అనండి అనండి, నవ్వి నాకు చాలా పడుతుందని. ఒరే ఒరే ఒరే, నీ పెద్దమ్మ పోయి ఇసు చూస్తే ఇప్పుడే వెళ్ళి కనేటట్టుందా? రావణమ్మ, అమ్మాయిని లోపల తీసుకెళ్ళమ్మా. నువ్వు తినరా? కొంచెం పళ్ళు కర్లిపోయాడు ఆయన. అదిలే పెద్దయ్య, పైకి కర్రు పుర్రులు అడుతుంటది కానీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది పెద్దయ్య. అనుమానం, మీ అదృష్టం పట్టిందిరా, అదృష్టం పట్టింది. ఏంటి కదా? కదగా గట్రా, మీకోసం మా పెద్దమ్మ పాపం ఎరువు తెచ్చి నా సావిరంగా ఇవన్నీ ఎరువు తెచ్చినాయి కదరా. అదేంటాయో ఇదంతా మా సొంతం, అమారా సొంతం తెలుసా? కొయ్యనా కొయ్యి రంగపోయేమన్నా కొయ్యమన్నాడెట్రా. రే రే అనుమానం, సరే గాని నీకును రే రే ఆ సీంపోతి గడ్డ పొడికి లంకెలా కుదిరిద్దిరా. మాస్టర్, ఈ కుంటుకోనే మన ఇంటికి ఎందుకు వచ్చాడు? అది ఆయన అడగవలసిన సంగతి మాస్టర్. గది అనుమానం అట్ట అడగరా, అట్ట అడుగు. ఏమిటి అడిగేది నీ ముఖం? అరే కుంటి కులాసం, మొండి గోడ మీద కొండ ముచ్చలా కూర్చున్నావు. ఆ లాంతర స్తంభం లాగా ముఖం మీద బొట్టు, డేంజర్ లైట్ లాగా చెవులకి ఆ పోగులు. అరే హనుమాన్, ఈ అడవి మృగం ఎంత దర్జాగా కూర్చుంటే మనం ఎంత దర్జాగా కూర్చోవాలరా? సిగ్గు సరలేని చికండి లాగా తింటూ కూర్చోవాలరా. రా కుక్కరా, తిను తిను. ఏమిటా ఈ పూలు బాగుతున్నాడు? రా అనుమానం, తేరగా తింటూ ఇంకా మరుగుతుంది రా కుక్క. ఎవరురా వీడనేది? తేరగా తిండి పెడుతున్నావే దాన్ని రా. వీడరా తిండి పెట్టింది? అదే కనపడుతూనే ఉందిగా మాస్టర్. కుడుములు నాకు కుడుములు. రే కుంటి పులాసం, నా కుక్కను చూసిన ప్లే మౌత్ డాగ్. తెలుగు చెప్పరా. అది ఇంగ్లాండ్ లో పుట్టి అమెరికాలో పెరిగి రంగుల్లో తిరిగి కుంటి పులాసం. నీకు హాలీవుడ్ తెలుసా? నీ గాడిది గుడ్డు తెలుసా? హాలీవుడ్ గాడిది గుడ్డు. ఫూల్, నీకేం తెలుసు? నువ్వు ప్యారిస్ లో సినిమా చూసావు? అక్కడ పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ లవ్ చేసిన కుక్కరా ఇది. దీన్ని కుడుము పెట్టి చంపుతావు. నీ మీద కేసు పెట్టి డ్యామేజెస్ క్లెయిమ్ చేసి నేను జైల్లో కుక్కిస్తాను. తెలుగులు అడవరా, మధ్యన ఎంగిలి కొత్తలు ఎందుకురా? ఫూల్, స్టూపిడ్, ఇడియట్, స్కౌండ్రల్. Hey, tiger, let's go. Hey, tiger, come on. Tiger, let's go. Tiger, let's go. Come on. చూడాలి కుక్కలు కలుపుతున్నారు. పెద్ద మనిషి కదా? రంగపూడ చూడాలా, పెద్ద చెప్పి రాధా, మన పెద్ద మనిషిని ఒప్పుకున్నా కాదు? కరెక్ట్.
మన కథా కమామిషం అంతా నీకు బాగా తెలుసు అనమాట. కనపడ్డల్లా చూస్తూ చూస్తూ ఎట్లా అబద్ధం ఆడతాను? కరెక్ట్. హనుమాన్ పారావుషార్. ఏంటి కుక్కలు తీసుకొలిపోయా నీ మీదకి? ఎవరు రాడు? తెలుసుకుందా ఇవాళ తెలుసుకోవాలి అటు ఇటు. ఓ నువ్వు అపాచి పనిచేయడం నీలాంటి అందమైన పిల్లకి చీపురు చేత చేతుకోవడం బ్యాడ్, వెరీ బ్యాడ్. మా రంగుల్లో నీలాంటి పిల్ల రంగు రంగులు డ్రెస్ వేసుకుని రంగేలిగా వీధిలో పోతుంటే ఎంత బాగుంటుంది. ఏ రాధా పోదన మన రంగు ఏంటో గురువా పైన ఉన్నారు వాడి మధ్య వాడిపోడు రాదా? ఏం జరిగింది? కనపట్టలా పెద్దయ్య రంగపూడికి చీపురు కడుతూ సిగ్గారు. చాలా మంచి పని చేసావమ్మా. ఇంట్లో వాళ్ళ వాడికి బుద్ధి చెప్పలేకపోయినా పై పిల్లలు వచ్చి గట్టిగా బుద్ధి చెప్పింది. ఏదో అన్నారు ఏదోమని. అతే ఎక్కడ హనుమాన్ ఈ ఇంట్లో ఒక క్షణం ఉండడానికి లేదు. ఇన్సల్ట్ అతే ఏమిటమ్మా అది? మామిడి పళ్ళు అత్తయ్య, తీసుకోమ్మా. ఓహో అత్త కోడలు మామిడి పళ్ళు బేరం చేస్తున్నారే, ఎందుకో? ఎక్కడికమ్మా? అదేమిట్రా, కడుపుతోటున్న వాళ్ళు కోరినవన్నీ పెట్టకపోతే పుట్టే బిడ్డకి చెవులో నుంచి చీవు వస్తుందట. తల్లి మామిడి పళ్ళు జరగకపోతే పుట్టే పిల్ల చెవుల నుంచి చెవు గారుతుందా? ఇవన్నీ తింటానికి ఎత్తురా. నీ వేళ కొడాలికి ఏమమ్మి ఎట్టా ఇస్తావు? 2-3 లెక్క ఇచ్చాను. ఎట్టా మామిడి పుల్ల ఏనుగులు అంత ధర చెప్తున్నావు? ఏనుగు తిన్నా ఎలగపళ్ళు ఇచ్చే ధర చెప్తా, ఇష్టమైతే తీసుకోయా. మంచి బిగుగా ఉంది పిల్ల. బిగువో గిగువో రాధ ఆశపడింది. తీసుకోమను. ఏమమ్మి పండు 2 అణాలు ఇస్తాం, ఏమంటావు? అమ్మి పండు 3 అణాలు ఇస్తాం, ఏమంటావు? ఎట్టా? ఇదిగో అమ్మే ముందు బేరం మాది, ఆ 3 నాలుగు మేమే ఇస్తాం. అమ్మి పావులు ఇస్తాను లేదు పావలా ఇచ్చినంత పావలా. ఇదిగో అమ్మే 5 నాలుగు ఇస్తాం బై. ఇదిగో అమ్మి 6 నాలుగు ఇస్తాను లేదు 7 నాలుగు ఇస్తాం బై. ₹10 ఇస్తాను. 9 నాలుగు ఇస్తాం బై. 10 నాలుగు ఇస్తాను. ఇదిగో 11 నాలుగు ఇస్తాం. 12 నాలుగు ఇస్తాను. ఇదిగో అమ్మే గంపంత ₹5 ఇస్తాం. ఇదిగో అమ్మి గంపంత ₹10 ఇస్తాను. ఇదిగో 10 రూపాయలు యారగా వచ్చిన సొమ్ము సంపాదించింది అయితే రామే త్వరగా కిష్టయ్యా, నువ్వు ఊరుకో. ఏమిటి తగదా? పాపం కడుపుతో ఉన్న పిల్ల కావాలని కొనుక్కుంటుంటే అది తగులుతావా? ఓ అబ్బా కడుపుతో ఉంది, పళ్ళు ఫలాలు ఎన్ని తింటే మాత్రమే ఉంటాడు. నువ్వు మోస్తున్నావుగా 30 ఏళ్ళ నుంచి ఏను గర్భం. తిను. అదేమిటే గుమ్మం ముందు పేడగంప? ఎక్కడా? అదే ఓహో లేదా అనుకున్నానులే. తీసుకెళ్ళు వెంకట దిగమింగు. అమ్మ రాత తీసుకోమ్మా. దాని మాటలకి ఏమొచ్చలే అమ్మా, తీసుకో. దీని శాపనార్థాలన్నీ ఫలిస్తే ఈ ప్రపంచంలో గడ్డి పడ కూడా మిగలదనుకో. తీసుకో, శుభ్రంగా తిని మామిడి పండు లాంటి మనమని కనమ్మా. నాకు తెలుసులే తాత వీసాలకి తంటాలు తెస్తావని. వస్తున్నా. మాస్టర్ ఏరా, దేశంలో ఉన్న ఫండ్లన్నీ చాలవని నువ్వు కూడా మొదలు పెట్టావు ఫండ్. అది కాదు మాస్టర్, అపాయనిదని ఆపత్కాలానికి మన జేబులోనే ఒక మూల పెట్టి పడేస్తాను మాస్టర్. ఇదిగో మొత్తం 100 చూసుకోండి. సక్సెస్, గ్రేట్ సక్సెస్. రే హనుమాన్, నువ్వు ఈ నోట్లే కాదు తలకాలి ఎన్నైనా సరే అతి ఈజీగా మార్చి పారేస్తావు. ఇదిగో ఆ చేతితోటే వేడి వేడిగా ఈ నోటు కూడా మార్చుకురా. ఇప్పుడే కదా మాస్టర్ ఈ హోటల్లోనే మార్చాను. నాన్సెన్స్. ప్రపంచంలో మనకి హోటల్ ఒకటే ఉంది. రే చార్మినార్ దగ్గర మార్చు, సికింద్రాబాద్ లో మార్చు, నాన్పిల్లో మార్చు, హ్యాబిట్స్ లో మార్చు, జాగా మార్చి మార్చరా. రై మందు వట్టి మాత్రం కాదు, ఏమాత్రం పో మార్చు. మాస్టర్ ఓ చిన్న ఐడియా మాస్టర్. ఏరా, ఇన్నాళ్ళు నేనే నీకు ఐడియా ఇస్తుంటే ఇప్పుడు నువ్వే నాకు ఐడియా ఇస్తావు. కమాన్. ఏం లేదు మాస్టర్, ఉన్న నోట్లన్నీ ఇలా ఇచ్చేసేయండి, బ్యాంకులో మార్చేస్తాను. బ్యాంకులో మారుస్తావు? ఏరా, సర్కార్ బతం తింటూ సరదాగా జైల్లో ఉందావనా? చాలు
హలో సిస్టర్ జానీ వాట్ ఏమిటిదంతా షికారు వెళ్ళేటప్పుడు ఫలమంటూ వెళ్ళావు ఇప్పుడు ఏమిటిదంతా వేసిన రంగు పోయి అసలు రంగు పడిపోయింది రంగు కాదన్నా ఆ. ఇది బురద ఓ బురదలు ఆడుకున్నావు మధ్యానికి గుడ్ అది కాదన్నా అలా షికారుకు వెళుతుంటే ఒకడు ఒకడు ప్రవేశించడు మన కథలో స్టాప్ స్టాప్ పరువు గలవాడు ఇలాంటి విషయాలు పబ్లిక్ లో మాట్లాడకూడదు పదాలు పద సారీ అరే ఎంత మంచి ఫేస్ ఎలా స్పాయిల్ అయిపోయింది ఎవడో ఒకడు ఒకటే కదా ఆఫ్టర్ ఆల్ వన్ మనకేం లెక్క చెప్పు నేను స్కూటర్ మీద వెళ్తుంటే ఆ. వెనక మోటార్ సైకిల్ మీద వచ్చి నన్ను డాష్ కొట్టాడన్నా ఆ. నన్ను రాసుకెళ్ళని కూడా తిట్టాడు తిట్టడా ఈడియన్ స్కౌండ్రల్ స్టూపిడ్ బీచ్ లో నీలాంటి నవ్వ యవ్వనాయంగితో మాట్లాడవలసిన మాట ఇది భాష తెలియని బయట సిస్టర్ వాడి అడ్రస్ తెలుసా ఏమిటి మాస్టర్ అడ్రస్ తెలుసుకునే దాకా వస్తే కేసు మీ దాకా వచ్చేదా బీచ్ లోనే రాజీపడి మ్యారేజ్ దాకా పోకపోయేదా కరెక్ట్ కరెక్ట్ మాస్టర్ ఆ. ఓ చిన్న ఐడియా మాస్టర్ ఓ నీకు ఐడియా కమాన్ కమాన్ సిస్టర్ ని కొంచెం మేకప్ టచ్ తగ్గించమంటే కరెక్ట్ కరెక్ట్ ప్రస్తావించరా సిస్టర్ విన్నావా ఉన్న అట్రాక్షన్ అంత మేకప్ లో ఉంది అది కాస్త తగ్గిస్తే నో డేంజర్ నీ ముఖం ఎవడో చూడ్డు అబ్బబ్బబ్బ. సరేగానన్నా మరి మన అత్తయ్య గారి ఊరికి ఎప్పుడు వెళ్దాం ఓ మర్చాను సాయంత్రం వెళ్తాం అత్తగారు సాయంత్రం వర్జం మాస్టర్ నో వాద్యం నో గెడ్జం సామాన్ సద్రు రే బాయ్